గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతి గృహే సర్వమాంగళ్యయుక్త. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా సర్పదోషాల నుంచి విముక్తిని పొందడానికి కానీ ఉపకరించేటువంటి క్షేత్రాన్ని గురించి, మనకు ఉండేటువంటి సంపదలను వృద్ధి చేసుకోవడానికి కానీ ఉపకరించేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి నామాన్ని గురించి, విదేశాలకు సంబంధించినటువంటి యత్నాలు సాగించేటప్పుడు ఏర్పడేటువంటి ఆటంకాలు తొలగించుకోవడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శుక్రవారం అనగానే మనందరికీ కూడా జ్ఞప్తికి వచ్చేటువంటి దైవం సాక్షాత్తు మహాలక్ష్మి. ఈ లక్ష్మీదేవి నవగ్రహాలలో ఉండేటువంటి శుక్రగ్రహానికి ఆధిపత్యం వహించేటువంటి తల్లి. మనం కోరుకునేటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు, చక్కటి బట్టలు ధరించడం కానీ, లేకపోతే ఆనందంగా జీవించడం కానీ, వెండి వంటి కంచాల్లో చక్కగా ఆనందంగా భోజనం చేస్తూ సమస్తమైనటువంటి భోగభాగ్యాలతో చిరంజీవత్వాన్ని కలిగి వర్ధిల్లడానికి కానీ ఉపకరించేటువంటి గ్రహమే శుక్రగ్రహం. అందుకని శుక్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలనుకునేటువంటి వారందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఇలా లక్ష్మీదేవిని పూజించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ప్రధానంగా జ్ఞప్తికి పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఎప్పుడూ కూడా స్నానము చేయకుండా అగ్నిని ముట్టుకోరాదు. అగ్నిని ముట్టుకోవడం అంటే మనం వంట చేయాలన్నా, టీ కావాలన్నా, కాఫీ కావాలన్నా, ఏది కావాలన్నా ఏం చేస్తాం? స్టవ్ దగ్గరికి వెళ్తాం. ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా స్నానం చేసి తర్వాతే అగ్నిని ముట్టుకోవాలి. శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీ సంబంధంగా చెప్పబడేటువంటి మంత్రాలన్నీ కూడా, ఓ అగ్నిదేవ మా కోసం లక్ష్మీదేవిని మా ఇంటికి పిలు అంటూ ప్రారంభమవుతూ ఉంటాయి. అగ్ని సాక్షాత్తు ప్రత్యక్షంగా మనకు దృగ్గోచరమైనటువంటి లక్ష్మీ స్వరూపం కనుక ఎవరైతే స్నానం చేయకుండా శుచిగా కాకుండా అగ్నిపట్టారకుని ముట్టుకుంటారో వారందరికీ కూడా ఇంచుమించుగా లక్ష్మీదేవి యొక్క శాపం కలుగుతుందని చెప్పుకోవాలి. ఐశ్వర్యం హుతవహనాదిచ్చేత్ అంటారు కనుక స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు, మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించడం, అక్కడ ఉండేటువంటి అగ్నిని తాకడం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని త్వరగా పొందగలుగుతారు. అంతటి భవ్యంగా మనకు ఉపకరించేటువంటి వారం శుక్రవారం. అంతటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ శుక్రవారం పూట అష్టైశ్వర్యాలను కూడా అనుగ్రహించేటువంటి అష్టలక్ష్మి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శుక్రవారం నాడు అందులో తెల్లటి పూలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక శుక్రగ్రహం పరంగా వస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో త్వరగా ఉపశమించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించడానికి గాను మనకు ఉపకరించేటువంటిది తాంబూలం. తమలపాకులు, ఒక్క, ₹1 బిళ్ళ, 2 అరటిపళ్ళు కానీ లేక ఏదైనా సరే ఒక 2 పళ్ళని ఉంచి ప్రతి శుక్రవారం కూడా ముత్తైదువుకి కనుక తాంబూలం ఇస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా శుక్రపరంగా వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి భోగభాగ్యాలను పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది.
ఇదే జాతకంలో కనుక శుక్రపరంగా వచ్చేటువంటి దోషాల్లో ప్రధానమైనటువంటిది స్త్రీ సంబంధమైన శాపాలు. అటువంటి శాపాలు ఉన్నాయనుకున్నప్పుడు ఒక 9 శుక్రవారాలుగా కానీ, లేకపోతే కనీసం 16 శుక్రవారాలుగా కానీ ఎవరైనా ఒక పెద్ద ముత్తైదువుకు లేదా ఇంట్లో ఉండేటువంటి తల్లికైనా సరే తాంబూలాన్ని కనుక మనం ఇస్తూ ఉన్నట్లయితే, స్వీట్ సుపారీ అంటాం, తియ్యటి తాంబూలం, దాన్ని ఇస్తూ వచ్చినట్లయితే కనుక ఇటువంటి స్త్రీ సంబంధమైనటువంటి శాపాల్లోంచి కూడా మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యంగా మనకు ఉపకరించేటువంటి వారం శుక్రవారం. అంతటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ శుక్రవారం పూట అష్టైశ్వర్యాలను కూడా అనుగ్రహించేటువంటి అష్టలక్ష్మి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం గజలక్ష్మి రూపేణ పాలయ మాం. మనం ప్రతిరోజు కూడా నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకి పరిష్కారంగా ఉపకరించేటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ప్రధానంగా జాతకంలో సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు, కాలసర్ప దోషం లాంటి దోషాలు ఏర్పడుతున్నప్పుడు వీటన్నిటిని కూడా తొలగించుకోవడానికి కానీ దర్శించవలసినటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రమే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైన మాయవరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిరుపులియూర్. ఈ సిరుపులియూర్ అనేటువంటిది 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒక క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధాన దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. శయనించి ఉన్నటువంటి ముద్రలో ఇక్కడ స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. మహానుభావుడైనటువంటి వ్యాఘ్రపాద మహర్షికి స్వామివారు ఇక్కడ దర్శనాన్ని అనుగ్రహింపజేశారు. ఈ వ్యాఘ్రపాద మహర్షి శివభక్తుడు. నిత్యం శివారాధన చేస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇతనికి సాక్షాత్కరించి, వ్యాఘ్రపాద నీకు మోక్షం కావాలంటే నారాయణ ఆరాధన చెయ్యి, ఇక్కడ దగ్గరలోనే సిరుపులియూరు ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసినట్లయితే నీకు నారాయణ సాక్షాత్కారం కలుగుతుందని చెప్పని పరమేశ్వరుడు సెలవివ్వగా ఈ యొక్క వ్యాఘ్రపాద మహర్షి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి నారాయణ యొక్క సాక్షాత్కారం పొంది తరించాడని చెప్పని స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ దేవాలయంలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి విశేషం వల్ల ఆదిశేషుడి యొక్క కోవెల. మరి ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడ ఆదిశేషుడికి ప్రత్యేకంగా ఉపాలయం ఉంటుంది. ఈ ఆదిశేషుడికి ప్రత్యేకం ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ ఉండేటువంటి ఆదిశేషుడి యొక్క సన్నిధిలో కనుక పూజలు చేయించుకున్నట్లయితే మన జాతకంలో వస్తున్నటువంటి సర్ప సంబంధమైనటువంటి దోషాలు కానీ, నాగ సంబంధమైన దోషాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాలసర్ప దోషం, అపసవ్య కాలసర్ప దోషం వంటి 12 రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు కనుక పూజ చేయించుకున్నట్లయితే తొలగిపోతాయటంలో ఎంత మాత్రం సందేహం లేదు. పైగా ఆదిశేషుడు సర్ప సంబంధమైన గ్రహాలన్నిటి కూడా అధిపతి కనుక ఎటువంటి సర్పగ్రహ దోషాలు ఉన్నా కూడా ఈయన తీసివేస్తాడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అటువంటి అనంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసుకుందాం. శుక్రవారాన్ని పురస్కరించుకొని సిరి సంపదలు అనుగ్రహించేటువంటి కనకదార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला
माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधति वदने मुरारेः प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषम् अनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूत्यै भवेन् मम भुजङ्गशयाङ्गनायाः बाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः कालाम्बुदालिललितो रसिकैटभारे धाराधरे स्फुरति या तडिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाथिनि मन्मथेन मय्यापतेत् तदिह मन्थरमीक्षणार्थम् मन्दालसं च मकरालय कन्यकायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशं निषीदतु मयि क्षणमीक्षणार्थम् మనల్ని కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి భవ్యమైనటువంటి స్తోత్రమే కనకదార స్తోత్రం. శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం ఈ కనకదార స్తోత్రం. ఈ స్తోత్రంతో మహాలక్ష్మిని స్వామివారు స్తోత్రం చేయగానే కనకవృష్టి కురిసింది అని చెప్పని మనకి పురాణం తెలియజేస్తోంది. ఇలా కనకవృష్టిని మహాలక్ష్మీదేవి 3 సార్లు కురిపించింది. మొట్టమొదట అగస్త్యుడు కొల్హాపురంలో లక్ష్మీదేవిని స్తోత్రం చేసినప్పుడు ఆ లక్ష్మీ స్తోత్రానికి అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం అని పేరు. రుణ సంబంధమైనటువంటి దోషాలు కలుగుతున్నప్పుడు దాన్ని పారాయణ చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కనకదార స్తోత్రం రెండవది. మూడవది వేదాంత దేశికులు చేసినటువంటి శ్రీస్తుతి. ఈ శ్రీస్తుతిని కనుక ఎవరైతే నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో వారికి శుభకార్యాల నిమిత్తంగా డబ్బు అవసరమైనప్పుడు అది వెంటనే సమకూరుతుంది అని చెప్పని వైష్ణవ సాంప్రదాయంలో గొప్పదైనటువంటి నమ్మిక ఉంది. ఇలా 3 సందర్భాలలోనూ కూడా లక్ష్మీదేవి 3 సార్లు కనకవృష్టిని కురిపించింది. అయితే ఇందులో ప్రసిద్ధమైనది మాత్రం కనకదార స్తోత్రమే. కారణం ఏమిటి? ఇందులో చాలా జాలిగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం వెంటనే మన యందు వర్షింపజేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి శ్లోకాలన్నింటినీ కూడా స్వామివారు ఇందులో మనకు అందించి ఉన్నారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుదార అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అంటూ ఇందులో స్తోత్రం చేస్తారు. అమ్మా, ఆకాశంలో ప్రకాశించేటువంటి పూర్ణిమచంద్రుడి యొక్క వెన్నెల ఇది మేడ కదా, ఇది నేల కదా అని చూసుకోకుండా అన్నిటి మీద సమానంగా ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అదే ప్రకారంగా నేను పుణ్యాత్మునో పాపాత్మునో ఎంచకుండా అపారమైనటువంటి కారుణ్యం ఏదైతే ఉందో నీది దాన్ని నా యందు వర్షించమ్మా, నాకు చక్కగా ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి, నాకున్నటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా వృద్ధి చేయమ్మా అంటూ ఈ స్తోత్రంలో వేడుకోవడం జరుగుతుంది. అందుకనే ఏ ఇంటైతే ప్రతినిత్యం కూడా సాయం సంధ్యా సమయంలో కనకదార స్తోత్రం పారాయణ చేయబడుతుందో లేక ప్రాతకాల సమయంలో కనకదార స్తోత్రం పారాయణ చేయబడుతుందో ఆ ఇంట్లో ఉండేటువంటి సంపద వృద్ధి చెందు తీరుతుంది అంటలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతటి భవ్యమైనటువంటి ఆ కనకదార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఇష్టావిశిష్టమతయోపి యయాద్రయాద్రదృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం
पुष्टिं कृषिष्ट मम पुष्करविष्टरायाः दद्याद्दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दद्याद्दयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्म घर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयिनी नयनाम्बुवाहः गीर्देवदेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शशिशेखर वल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुरवल्लभायै नमोऽस्तु देवी भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मी कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै. మనం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి నామాల యొక్క విశిష్టతను తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఇందులో ఉన్నటువంటి 605వ నామ వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. అదే ఓం శ్రీదాయ నమః. చాలా విశేషమైనటువంటి నామం. శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. అటువంటి లక్ష్మిని లోకానికి అంతటికి కూడా అనుగ్రహిస్తాడు కనుక పరమాత్మకు శ్రీమన్నారాయణకు శ్రీదాయ నమః అనబడేటువంటి నామం ఏర్పడింది. శ్రీ అంటే లక్ష్మి అనే కాకుండా ప్రత్యేకత అనేటువంటి అర్థం కూడా ఉంది. ఒకరు బాగా పాడగలుగుతారు, ఒకరు బాగా నాట్యం చేయగలుగుతారు, ఒకరు బాగా వాదించగలుగుతారు. అలానే సూర్యుడిలో కాంతి అనేటువంటి శక్తి ఉంది, చంద్రుడిలో వెన్నెల అనేటువంటి శక్తి ఉంది, అగ్నిలో దాహక శక్తి ఉంది. ఇలా ఎక్కడ ప్రత్యేకమైనటువంటి విభూతులు కనబడతాయో అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమేట. అలా అందరికీ కూడా ఒక ప్రత్యేకతని కలగజేస్తాడు కనుక కూడా స్వామివారికి శ్రీదాయ నమః అనబడేటువంటి నామం ఉంది. ఈ నామం చాలా విశేషమైనటువంటి నామం. ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఇష్టదేవం దగ్గర లేక శ్రీమన్నారాయణ యొక్క చిత్రపటం దగ్గర ఆవు నేతితోటి దీపారాధన చేసి ఓం శ్రీదాయ నమః, ఓం శ్రీదాయ నమః, ఓం శ్రీదాయ నమః అంటూ రోజు కూడా 1000 సార్లకి తక్కువ కాకుండా జపం చేస్తూ వచ్చినట్లయితే కనుక సంపద వృద్ధి చేసుకోవడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. మా ఇంట్లో వస్తున్నటువంటి డబ్బు చాలట్లేదు, మాకు ఇంకా సంపాదన కావాలి అనుకునేటువంటి వారు, అలానే బ్యాంక్ లోన్లు కానీ లేకపోతే మనం చేసినటువంటి అప్పులు కానీ త్వరగా తీరాలి అనుకునేటువంటి సందర్భాలలోనూ విశేషించి మనకు రావాల్సినటువంటి ధనం ఎప్పుడైనా సరే రాక అవస్థ పడుతున్నటువంటి సందర్భాలు, అంటే అప్పిచ్చిన డబ్బు కాదు, పై అధికారుల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ ఇట్లా మన దగ్గరికి రావాల్సినటువంటి డబ్బు ఎక్కడైనా స్టక్ అయిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పక్షంలో ఈ శ్రీదాయ నమః అనబడేటువంటి నామాన్ని కనుక విస్తారంగా రోజు 1000 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మన ఐశ్వర్యం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా రోజు ఈ నామజపాన్ని చేస్తూ ఉండటం వల్ల సంపదను వృద్ధి చేసుకోవడానికి కూడా ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్రీదాయ నమః అనబడేటువంటి నామాన్ని నిత్యం జపిద్దాం, తరిద్దాం. మేము వీసా కోసం ప్రయత్నం చేస్తున్నాం, విదేశాలకు వెళ్ళడానికి కానీ ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మాకు పదే ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకున్నటువంటి సందర్భాల్లో మనం పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఏదైనా సరే దక్షిణముఖంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. దక్షిణముఖంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి
41 రోజుల పాటు మండల దీక్షగా రోజు కూడా 108 ప్రదక్షిణాలు చేస్తూ రావాలి. ఇలా ఒక 41 రోజుల పాటు మండల దీక్షగా 108 ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా రామనామాన్ని జపించాలి. అంటే స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు సాధారణంగా ఏం చేస్తాం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, లేకపోతే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ ప్రదక్షిణ చేయడం కానీ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసేటప్పుడు రామనామ జపం చేయాలి. శ్రీరామ 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 అంటూ రామతారకాన్ని కానీ, శ్రీరామ జయరామ జయ జయ రామ అనబడేటువంటి శ్రీరామ జయమంత్రాన్ని కానీ జపం చేస్తూ ఇలా ఆంజనేయ స్వామి చుట్టూ 108 సార్లు చెప్పడం 41 రోజులు ప్రదక్షిణం చేసినట్లయితే దక్షిణముఖంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి కానీ మనకు కలుగుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యంగా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. అదే ప్రకారంగా రేపటి రోజున మనకి శనివారం స్వాతి నక్షత్రం 2 కూడా కలిసి వచ్చాయి. స్వాతి నక్షత్రం నృసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం, శనివారం కూడా నృసింహస్వామి వారి యొక్క జన్మవారం. ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి నక్షత్రము వారము 2 కూడా కలిసి వచ్చే గనక రేపటి రోజున లక్ష్మీ నృసింహ ఆరాధన చేసినట్లయితే గనక మనకు ఉండేటువంటి కష్టాలను తొలగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.